స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానిక సంస్థల మండలి స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది. ఇక్కడ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. క్యాంపు రాజకీయాలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ తెరలేపింది. గోవా, కేరళలో క్యాంపు ఓటర్లను అభ్యర్థులు తరలిస్తున్నారు. ఇక ఓటర్లు చేజారకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడుతోంది. ఆపరేషన్ ఆకర్షతో లోకల్ బాడీ ఓటర్లకు కాంగ్రెస్ గాలం వేస్తోంది. ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. రైట్, కసిరెడ్డి నారాయణరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన స్థానం ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇప్పుడు పోటీ జరగబోతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. సునీల్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల కొనసాగుతున్న నేపథ్యంలోనే పార్టీ ఫిరాయింపులతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులను కూడా ఒక్కసారిగా వేడెక్కినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే ఎమ్మెల్సీగా కొనసాగినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలోనే ఇటు ఉమ్మడి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ నెల 28వ తేదీన ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏదైతే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కావచ్చు, వీళ్ళంతా డిప్యూటీసీలు కానీ స్థానిక సంస్థ ఓటర్లంతా కూడా ఒక్కసారిగా క్యాంపు రాజకీయాలకు తెరలేనటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే వనపర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఓటర్లందరినీ కూడా కేరళ మరియు గోవాకు తరలించినట్టు కూడా సమాధానం అవుతుంది. స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క క్యాంపు రాజకీయాల్లో తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నే జీవన్ రెడ్డి పోటీలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఏదైతే మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ అయినటువంటి నవీన్ రెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ పార్టీ యొక్క ఎన్నికకు దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఇద్దరి మధ్య పోటీ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 1800 మంది పైచులకు ఓటర్లు ఉన్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో 350 మంది పైచులకు ఓటర్లు ఉన్నారు. ఇతరులు అంతా కలిపితే 150 మంది ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇటు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా రంగంలో దిగిన పరిస్థితి. ఎక్కడికక్కడ డబ్బులు ముట్ట చెప్తూ కూడా వాళ్ళందరినీ ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటర్లను కాపాడుకునేందుకు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలతో పాటు గద్వాల మరియు ఏదైతే అల్లంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ కూడా రంగంలోకి దిగి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా గద్వాల నియోజకవర్గంలో గత 2 రోజుల కిందట పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. దాదాపు 17 మంది కౌన్సిలర్తో పాటు మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు సమక్షంలో పార్టీకి చేరిన నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయం అంతా కూడా మారిపోయిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఇటు ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెప్పి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎక్కడికక్కడ ఒక ఓటర్కు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 వరకు అడ్వాన్స్ గా ముట్ట చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి జిల్లాలో టాక్ నడుస్తుంది. ప్రధానంగా ఈ ఇద్దరు నేతల మధ్యలో కొనసాగుతున్నటువంటి ఏదైతే ఓటర్ల ప్రలోభాల ప్రక్రియ అనేది దాదాపు 3 రోజుల నుంచి కొనసాగుతుంది. ప్రధానంగా నిన్న జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే వనపర్తి కాన్స్టిట్యున్సీతో పాటు ఇతర కాన్స్టిట్యున్సీ కూడా పెద్ద ఎత్తున దాదాపు 5 బస్సులలో వాళ్ళని గోవా మరియు కేరళకు తరలించి అక్కడ క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. కరెక్ట్ గా 28వ తేదీ రోజు వాళ్ళు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించేందుకు కూడా వాళ్ళంతా ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే షాద్నగర్ నియోజకవర్గంతో పాటు మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్లను వాళ్ళంతా కలిసే ప్రయత్నం చేసి వాళ్ళందరికీ కూడా హామీలు ఇస్తున్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వంలో మీ అందరికి న్యాయం చేస్తామని చెప్పి కూడా వాళ్ళంతా కూడా
కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే మిగతా బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను కూడా వారు మరోసారి ప్రభావాలకు గురి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు రంగంలోకి దిగి వారంతా క్యాంప్ రాజకీయాలు తరలిస్తున్నారు. చూడాలి మరి ఈ నెల 28వ తేదీ ఈ రోజున జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి ఓటరు తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకుంటారు, లేదంటే ప్రలోభాలకు గురై వాళ్ళంతా ఓటును ఇటు కాంగ్రెస్ పార్టీకి చేస్తారు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి చేస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కూడా పార్టీ ఫిరాయింపులు అయితే ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఏదైతే మావునర్ జెడ్పీ చైర్మన్ కూడా నిన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో ఒక్కసారిగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా మారుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి జాయినింగ్ జరిగినప్పటికీ కూడా ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున కూడా ఇటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బలం పుంజుకుందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఇటు కౌన్సిలర్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఓటర్లు అందరూ కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువగా చేకూరుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మేము ఖచ్చితంగా నిలబడతాము, మేమంతా విజయం సాధిస్తామని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఓటర్లు చెప్తున్న నేపథ్యంలోనే కాకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సేమ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి ఖచ్చితంగా మేమే విజయం సాధిస్తాము, పెద్ద ఎత్తున కూడా మాకే అవకాశం ఉందని కూడా వాళ్ళంతా కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ లో కూడా దాని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీన్ని పెద్ద ఎత్తున కూడా ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై కాన్సన్ట్రేషన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించాలని చెప్పి కూడా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలకు కావచ్చు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికైతే మాత్రం క్యాంపు రాజకీయాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మరో కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే ప్రజలు ఆ ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఒకవైపు అవగాహన సదస్సు చెప్తున్నప్పుడు కూడా ఓటర్లు ఎటువైపు మారుతారనేది ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. సునీల్. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.